Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today we'll discuss about most important topic, జాయింట్ పెయిన్ అంటే ఏంటి, జాయింట్ పెయిన్ గల రావడానికి కారణం ఏంటి సిమ్టమ్స్ ఏంటి. యూజువల్గా జాయింట్స్ మోకాళ్ళ నొప్పులు కానీ, హిప్ జాయింట్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ యూజువల్గా మనకు ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పి. ఇది 40 yearsకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవుతుంది. దీంట్లో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1 అంటే 25% ఆఫ్ ద జాయింట్ అరిగిపోవడం అప్ టు 40 years నుంచి 45 వరకు. స్టేజ్ 2 అంటే 45 నుంచి 50. స్టేజ్ 3 అంటే 50 to 55. అండ్ స్టేజ్ 4 అంటే 60 నుంచి 65 years వరకు వస్తుంది. ఎస్పెషల్లీ ఇది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. వెయిట్ అంటే చాలామందికి ఇప్పుడు ఏ ఫంక్షన్కి పోయినా చూసినట్లయితే వాళ్ళందరూ కూడా 10 to 15 kgs యావరేజ్గా 80 to 90% ఆఫ్ ద పీపుల్ ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే మనం తీసుకుంటున్న డైట్కి దానికి బర్నింగ్కి క్యాలరీస్కి మ్యాచ్ కావట్లేదు, మిస్ మ్యాచ్ అవుతుంది. సో దాంతో పబ్లిక్ వెయిట్ పెరుగుతున్నారు. దాంతో సివియర్ జాయింట్ పెయిన్ బ్యాక్ మీద, మోకాళ్ళ మీద, హిప్ జాయింట్ మీద పడి అరుగుదల ఎక్కువ అవుతుంది. వీళ్ళకు మెయిన్ సిమ్టమ్స్ స్వెల్లింగ్, రెండోది పెయిన్, మూడోది వాపుతో పాటు రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం అంటే కష్టమవుతుంది. ఎక్స్రే తీస్తే జాయింట్ మధ్యలో గ్యాప్ తగ్గుతుంది. సో దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. 1-2 స్టేజ్లు మందులతో క్యూర్ చేయొచ్చు. 3వ స్టేజ్ ఇంజెక్షన్స్, 4th స్టేజ్ అయితే సర్జరీ. చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు సర్జరీ కాకుండా ఏమైనా చేయొచ్చా అని. సర్జరీ కాకుండా ఫిజియోథెరపీ, వెయిట్ లాస్, డైట్ ఎస్పెషల్లీ సాల్ట్ తక్కువ ఉన్న డైట్, ఆయిల్ తక్కువ ఉన్న డైట్ తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎక్సలెంట్ రికవరీ ఉంటుంది. అండ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్లో 4th స్టేజ్లో వచ్చి పేషెంట్ వీల్ చైర్ నడిచినట్టయితే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. So we are specialized in the robotic knee replacement surgery in India. We do fast track robotic surgery. Fast track అంటే ఏంటంటే పేషెంట్ సర్జరీ చేసిన 15 daysలోనే 15 years బ్యాక్ ఎలా నడుస్తారో అలా నడుస్తారు. 30 daysలో 30 years బ్యాక్ ఎలా నడుస్తారో అలా నడుస్తారు. సర్జరీ సక్సెస్ రేట్ 99.99%. 0.1% రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎస్పెషల్ అది కూడా రాకుండా ఉండడానికి సర్జరీ ముందే మేము సర్జికల్ ప్రొఫైల్ చేసి, యూరిన్ ఎగ్జామినేషన్ చేసి, యూరిన్ కల్చర్ చేసుకొని అన్నీ చూసుకున్న తర్వాత బాగున్నాయంటేనే చేస్తాము. చాలామంది పీపుల్ అడుగుతూ ఉంటారు వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ కెన్ గివ్ టు పేరెంట్స్ అంటే ఇట్స్ ద నీ రీప్లేస్మెంట్ సర్జరీ. వీ కాన్ఫిడెంట్లీ సే బికాస్ వన్స్ యూ సీ యువర్ మదర్ ఆర్ ఫాదర్ వాకింగ్ ఆన్ దేర్ నీస్ ఆఫ్టర్ 65-70 years who are bedridden, you will feel the life in their knees. So it is the best gift that you can give to parents. And నీ నొప్పులు రాకుండా ఉండాలంటే కంపల్సరీగా డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ పాటించాలి. థ్యాంక్ యూ.